పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు తెగి రహదారులు జలమయమయ్యాయి. రహదారిపై నీళ్లు భారీగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు వ్యవసాయ పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నీట మునిగిన పొలాలను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పొలాల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో పంటలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఎగువన కర్ణాటక నుంచి వచ్చేటువంటి యొక్క భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 31 గేట్లు ఎత్తినటువంటి అధికారులు దిగువకు 2,10,820 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా మాత్రం 1,97,116 క్యూసెక్లు వస్తుంది. ఇంకా ఇటు భీమా నుంచి పైన ఆల్మట్టి నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో మరిన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే నిబంధనల ప్రకారం ప్రాజెక్టులో నీళ్ళు ఉండాలనో అంత మేర ఉంచి మిగతాన్ని కూడా కిందికి నీరు వదులుతున్నారు. 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన నిరాటంగా కొనసాగుతుంది. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఇటు సంగమండ కానీ, తర్వాత రామన్పాడు, కోయిల్ సాగరు, శంకర్ సముద్రం తదితరమైనటువంటి యొక్క వాటి కూడా గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. ఇక అది ఆసియాలోనే మొదటిదైనటువంటి సైఫన్ సిస్టంతో నడిచేటువంటి సరళసాగర్ ప్రాజెక్టు సంబంధించిన 2 సైఫన్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క వరదల కారణంగా వాగులు వంకలు పొంగి పొందుతుండేటువంటి నేపథ్యంలో రహదారులపైన పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అనేకమైనటువంటి గ్రామాలకు రాకల్పోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన వారం రోజులుగా దుందుబిది వరద ఉధృతి ఎక్కువగా ఉండేటటువంటి నేపథ్యంలో తాడూరు మండలం సిరిసవాడ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు ఈ యొక్క సరళసాగర్ నుంచి వచ్చేటువంటి నీటి యొక్క మధ్యతో మదనాపూరు, ఆత్మకూరు మధ్య కూడా 5 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాల వల్ల వచ్చినటువంటి నీటితో పంట పొలాల్లో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇక కోయిల్కొండ మండలంలో ఉండేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో ఇసుక మేటలు వేసినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తున్నాం. ఇవంతా కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గడిచిన వారం రోజులుగా ఈ యొక్క వరి నాట్లలోనే ఈ యొక్క వరద నీరు ఉండడంతో ఇవన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ముఖ్యంగా పత్తి తర్వాత కందికి సంబంధించినటువంటి పంటలు ఎరిపెక్కుతున్నాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క నీళ్ళన్నీ కూడా కిందికి పంపిన తర్వాత యూరియాను సకాలంలో వేసి తర్వాత సస్యరక్షణ చేపడితే తప్ప ఈ యొక్క పంటలు చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. మరొక 2 రోజుల పాటు ఈ రకమైనటువంటి యొక్క వర్షాలు ఉంటాయని చెప్పడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా రైతులు మాత్రము కోతకు గురి అయినటువంటి పంట పొలాలను కానీ, నీట మునిగినటువంటి పంట పొలాలను చూసి మాత్రము వాళ్ళంతా ఆవేదన చెందేటువంటి పరిస్థితి మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.